ఇప్పుడు నెక్స్ట్ అన్న గౌరవ ఎమ్మెల్యే గారు మేఘారెడ్డి గారు మన ఊరికి చేసినందుకు వారికి మీరు ఘనంగా స్వాగతం పలికినందుకు అందరికీ ధన్యవాదాలు. అన్న నరేంద్ర అన్న ఎక్కడ ఉన్నాడు? కిచారెడ్డి అన్న గారు ఒక్కసారి వీరికి చేతులు జోడించి నమస్కారం అడుగుతున్నా. ఒక్కసారి నన్ను చేతి గుర్తుకు ఓటేసి నన్ను ఒక్కసారి గెలిపించగలరని మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు పెట్టుకుంటున్నా. కొత్త నుంచి నాన్న తిరుగుతున్నారు, టిఫిన్ లేదేం లేదు, అన్నం అంటే నేను పోయినా కదా ఇంట్లో మీరు. ఓకే ఓకే, అందరికి నమస్కారం. ఈరోజు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 12వ వార్డు ఇక్కడ ఈ గ్రామానికి, రాజనగరం గ్రామానికి నేను వచ్చిన సందర్భంగా ఇక్కడ ఉన్న పార్టీ నాయకులందరూ, పార్టీ పెద్దలందరూ, ఇక్కడున్న మహిళలందరూ, యువకులందరూ పెద్ద ఎత్తున స్వాగతం పలికి త్వరలోనే 11 తారీఖు నాడు ఎలక్షన్ అవుతుంది, 13 తారీఖు నాడు కౌంటింగ్ అవుతుంది. మిమ్మల్ని చూసినాక నాకు నమ్మకం వచ్చింది, రానమ్మని గెలిపిస్తారని. మీరందరూ రానమ్మని గెలిపించాలని మా పార్టీ అభ్యర్థిగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రానమ్మ నిలబెట్టినాం. ఆమెను ఎట్లాంటి పరిస్థితుల్లో మీరు దగ్గరుండి గెలిపిస్తారని నాకు ధైర్యం వచ్చింది. కానీ అప్పుడు నా ఎలక్షన్ అప్పుడు నేను ఇదే చౌరస్తా వచ్చి మాట్లాడినా. నేను గెలిచిన తర్వాత ఈ గ్రామానికి చాలా ఇబ్బందులు ఉండే, 50 ఏళ్ళ తీరని సమస్య కరెంటు లైన్ మార్చుతున్నా, సంవత్సరంలో కరెంటు లైన్ మార్చిన. దాని తర్వాత చాలా రోడ్డు బ్రిడ్జి పెండింగ్ ఉండే, బ్రిడ్జి చేసినాం. దాని తర్వాత సీసీ రోడ్లు పెండింగ్ ఉంటే సీసీ రోడ్లు చేసినాం. అక్కడ నుంచి బీటీ రోడ్ రెన్యువల్ నేనే చేయించిన. ఇవన్నీ అప్పుడున్న సన్యాసులు చెరువు గడ్డ మీద వెనక ముందు రివిట్మెంట్ కట్టుకొని డబ్బులు దొక్కుని పోయాడు. మనం వచ్చిన తర్వాత మన గ్రామానికి ఇవన్నీ డెవలప్మెంట్ చేసుకున్నాం. ఇవన్నీ లెక్క ఉంది నా దగ్గర. దాదాపు 8 కోట్లు మన ఒక్క వార్డులోనే ఖర్చు పెట్టినాం, ఇది ఒక్క గ్రామంలోనే ఖర్చు పెట్టినాం. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు నేను వచ్చి
వనపర్తికి దయ్యం పట్టింది, వనపర్తికి భూతం పట్టింది, వనపర్తిని దోసుకుంటున్నారు, అమ్మ చెరువును దోసుకుంటున్నారు, వేరే చెరువులను దోసుకుంటున్నారు. కాబట్టి ఎట్లాంటి పరిస్థితిలో ఆ దయ్యాలను వదిలేయాలని నేను చెప్తే ఒక్క మన గ్రామంలో 330 మెజార్టీ ఇచ్చారు. మీరందరూ అంత పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేసుకుంటూ, తర్వాత మనం గెలిచిన తర్వాత ఇక్కడున్న మహిళలకు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలకు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటి సంతకం పెట్టిండు. ఏం పెట్టిండు? ఇక్కడ నుంచి వనపర్తి పోయినా, అక్కడ నుంచి మాట్లాడు పోయినా, అక్కడ నుంచి హైదరాబాద్ పోయినా, మన ఇంటి ఆయన కోపం అయితే అమ్మగారింటికి పోయినా, ఎక్కడ పోయినా ఆర్టీసీలో ఎక్కడన్నా ఎక్కొచ్చు, ఎక్కడన్నా దిగొచ్చు. ఎవరైనా టికెట్ అడుగుతుండ్రా? అడిగారు. మొట్టమొదటి సంతకం పెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనం చప్పట్లతో అభినందనలు తెలపాలి. దాని తర్వాత మన గ్రామంలో 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లు కట్టలేరని వాళ్ళకు కూడా